నోటి చుట్టూర నలుపుతో బాధపడుతున్నారా? నోటి చుట్టూర నలుపుతో బాధపడుతున్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ బావుంటాయి? లేజర్ ట్రీట్మెంట్స్ బావుంటాయా? కేవలం క్రీమ్స్‌తో పోతాయా? లేకపోతే మనకి మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ బావుంటాయా? ఐవీ గ్లూటథైన్ బావుంటుందా? లేకపోతే మనకి ఇతరత్రల ప్రాబ్లమ్స్ తోటి ఉన్నప్పుడు దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఇలాంటి అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. అందుకోసమనే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ తోటి వీడియో తోటి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నోటి చుట్టూరా నలుపు ఉంటుందండి. నోటి చుట్టూరా నలుపు ఉన్నప్పుడు మనం కొన్ని కారణాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎటోపీ అని అంటాము. ఎటోపీ అనంటే వంశంలో ఎవరికైనా ఆస్తమా ఉండటం, లేక ఎవరికైనా గానీ పొద్దున లేవంగానే 10 సార్లు తుమ్మటం, లేకుంటే మీకు నేజల్ అలర్జీస్ ఉండటం, తుమ్ములు, దగ్గులు విపరీతంగా ప్రతి సంవత్సరం ప్రతిసారి రావటం, ఏదైనా డస్ట్ అలర్జీస్ ఉండటం, చర్మం పైన ఎగ్జిమాస్ ఉండటం, స్కిన్ అలర్జీస్ లాగా రావటం. ఈ విధంగా ఉన్నప్పుడు చర్మంలో ఇక్కడ నోటి చుట్టూరా నలుపులాగా మారిపోతూ ఉంటుందండి. అలానే హెరిడిటరీ రీజన్స్ తోటి పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని కూడా అంటాం అనమాట. ఎటోపీ అనేది ఇది వంశపారపరంగా వచ్చేదనమాట. ఎవరికైనా కానీ నోటి చుట్టూరా నలుపు ఉన్నా కానీ అది వాళ్ళ పిల్లలకి కూడా రావచ్చు అనమాట. నోటి చుట్టూరా నలుపు ఉన్నప్పుడు ఒక యూనిఫామ్ టోన్ లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ యూనిఫామ్ టోన్ లేకుండా ఉండటం తోటే మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. నోటి చుట్టూరా నలుపు ఉన్నప్పుడు ఫస్ట్ ఎటోపీ రీజన్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి డ్రై స్కిన్ లాగా ఉంటుందండి. చిన్న చిన్నగా ఫైన్ గా ముడతలు అవన్నీ ఉంటాయి అనమాట. అక్కడ స్కిన్ బాగా డ్రైగా డెసికేటెడ్ ఉండటం తోటి కూడా నలుపది వస్తూ ఉంటుంది. రెండో కండిషన్ వచ్చేసి పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్. అంటే ఇది వంశపారపరంగా ఎవరికో ఒకరికి ఇక్కడ ఒక గీత గీసినట్టుగా ఇలా ఉంటుందన్నమాట. అలా ఉండి ఇక్కడ ఇదంతా నలుపంతా వచ్చేస్తుంది అనమాట. దీన్ని పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ లాగా మనం చెప్తాం అనమాట. ఈ పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అనేది మనకి చర్మంలో అక్కడ నలుపు అనేది విపరీతంగా మారటం తోటి ఉంటుంది. సో ఇక్కడ నలుపు అనేది మనకి ఎక్కువగా ఉండటం తోటి చర్మంలో మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలానే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటే ఇక్కడ అలర్జీ ఉండటం వల్ల కానీ, సెబోరిక్ మెలనోసిస్ అని అంటాం. అంటే నోటి చుట్టూరా ఇక్కడ మూతి చుట్టూరా ఇక్కడ ఉండటం, అలానే ఇక్కడ ఈ భాగంలో ముక్కు భాగంలో ముక్కు పక్కన ఉండటం తోటి, కంటి దగ్గర ఉండటం తోటి, పైన ఇక్కడ ఉండటం తోటి సెబోరిక్ మెలనోసిస్ అని అంటాం అనమాట. అకాంథోసిస్ నైగ్రికన్స్ అని అంటాం. మెడ పైన, చంకల్లో, గజ్జల్లో ఉన్నది అది ఇక్కడ ఈ భాగంలో కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ అకాంథోసిస్ నైగ్రికన్స్ తోటి హెయిర్ డై అలర్జీ ఇండ్యూస్ తోటి పిఐహెచ్ రావటం తోటి, పిఐహెచ్ అంటే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్, వాటితోటి కూడా ఇక్కడ ఈ భాగంలో నలుపు అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కారణాలండి. సో ఈ కారణాలు అనేది మనం తెలియాలనంటే నేను మీ చర్మాన్ని ఎగ్జామిన్ చేయాలని చేసి దాంతో పాటు నేను డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. చర్మంలో ఇక్కడ మనకు ఆ నలుపు అనేది మనకి తగ్గాలి అని అంటే మనం మాయిశ్చరైజర్ ఫస్ట్ మనం పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. మాయిశ్చరైజర్స్ లో నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్స్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్స్ అనేది వాడటం తోటి చర్మంలో మనకి నలుపు అనేది కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది. మాయిశ్చరైజర్స్ అనేది 3-4 సార్లు మనం ఖచ్చితంగా పెడుతూ ఉంటే చర్మంలో మనకి నలుపు అనేది బాగా బెటర్గా అవుతూ ఉంటుందండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి బెనిఫిట్ రావాలి అని అంటే మనం ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. చర్మంలో మనము బెనిఫిట్స్ ఈ విధంగా వచ్చేస్తాయా, క్రీమ్స్ పెట్టేస్తే వచ్చేస్తాయా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నేనేమంటానంటే మీకు రోజుకి మాయిశ్చరైజర్ నోటి చుట్టూరా 6 సార్లు పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అప్పుడు స్కిన్ కొద్దిగా బెటర్ అవుతుంది. కానీ నలుపు తగ్గాలి అని అంటే మనం కొన్ని నెలల పాటు కనీసం 6 నెలల నుంచి 8 నెలల వరకు మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. 6 నెలల నుంచి 8 నెలల వరకు మనము లేజర్స్, పీల్స్ ఇవన్నీ చేస్తుంటే కొద్దిపాటి మనకి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. దాన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మనం క్రీమ్స్ పెట్టాలి అని అంటే మనకి అసలు అక్కడ కారణం ఏంటి? సెబోరిక్ మెలనోసిస్ అయితే టాక్రోలిమస్ క్రీమ్స్, అలానే మనకి ఇతరత్ర అలర్జిక్ క్రీమ్స్ ఉంటే దానికి మొమెటోసోన్ కానీ, డెసోజోషన్ క్రీమ్స్ కానీ, డెజోనైడ్ లోషన్స్ కానీ ఇలాంటివి మనం వాడాల్సిన అవసరం ఉంటుందండి. కానీ నేను చెప్పాను కదా క్రీమ్స్ అని బయట మీరు ఆన్లైన్లో తీసుకోవటం అనేది చేయకూడదు. అది ఒక్కొక్క విధంగా మనం యూస్ చేస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది. తెలియకుండా మనం యూస్ చేయకూడదు అనమాట.
సో ఈ విధంగా మనకి బెనిఫిట్స్ అనేటివి మనకి రావాలి అని అంటే లేజర్స్, పీల్స్, ఈ థెరపీస్ ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కేవలం క్రీమ్స్ పెట్టేయటం తోటి అది పూర్తిగా పోతుందని అంటే అలా కాదండి. లేజర్స్ చేస్తూ ఉంటే మనకు అక్కడ నలుపు అనేది ఒక విధంగా కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. లేజర్ చేయటం తోటి మల్టిపుల్ సెషన్స్ చేయాలన్నమాట. అంటే నెలకు ఒకసారి అలా మనం చేస్తూ ఉండాలి. లేజర్ కిరణాలు అనేది చర్మం లోపలికి వెళ్ళి అక్కడ నలుపును అనేది టార్గెట్ చేస్తుంది. ఆ నలుపుని టార్గెట్ చేయటం తోటి ఆ మెలనిన్ అనేది ఖచ్చితంగా బాగా తగ్గుతూ ఉంటుంది అనమాట. మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ బ్లూ లేజర్ థెరపీస్ తోటి హై పీక్ పవర్ తోటి మనకి డిఫరెంట్ మోడ్లో చేయటం తోటి అక్కడ ఆ ఉన్న నలుపు అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఈ బ్లూ లేజర్స్ తోటి చేయటం తోటి మనకి చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుందండి. ఈ కంట్రోల్లో చేయటం తోటి మనకి దీన్ని మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా హెల్ప్ చేస్తాయి. ఇవి ఎలా చేస్తాయి? మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అంటే నీడిల్స్ లాగా చర్మం లోపలికి వెళ్ళి చిన్నగా ఒక చుక్క అక్కడ డిపాజిట్ చేస్తుంది అనమాట. ఆ డిపాజిట్ చేయటం తోటి చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో చర్మంలో మనకి ఈ విధంగా బెనిఫిట్ రావాలి అని అంటే మనం రెగ్యులర్గా సెషన్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మనం ప్రతి నెల మనం ఈ సెషన్స్ అనేటివి చేసుకుంటూ ఉంటే బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో మనం ట్రీట్మెంట్స్ అనేటివి ఈ విధంగా చెప్పాం కదండి. ఇది నెలకొకసారి గానీ, 15 రోజులకొకసారి గానీ మీ సమయానుకూలంగా మనం చేయవచ్చు. ఐవీ గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయండి. అవి చేయటం తోటి కూడా మన చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మా దగ్గర ఉన్న స్పెషల్ రెజిమెన్ తోటి గ్లూటథైన్ తోటి మీకు మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ కోసమని బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇదండి విషయం. చర్మంలో మీకు నలుపు ఉంటే నోటి చుట్టూరా ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అనే దాని గురించి నేను మీకు వివరించాను. మీకు ఇతరత్ర సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే సమయం కుదిరినప్పుడు నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాల్పంచుకుంటూ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీ చుట్టాలకు కానీ, మిత్రులకు కానీ, మీ పిల్లలకి కానీ, మీ చుట్టాల పిల్లలకి కానీ, తెలిసిన వాళ్ళ పిల్లలకి కానీ ఎవరికైనా ప్రాబ్లం తోటి బాధపడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ తీసుకోవచ్చని వాళ్ళకి కూడా ధైర్యం నూరిపోయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో పాల్పంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్ తోటి వస్తానండి. మీరేమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.